హలో! అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. ఈరోజు ఓ ప్లేస్‌కి నేను ప్రయాణం చేస్తా ఉన్నాను. మధ్య మార్గంలో ఓ ప్లేస్‌లో ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం కదా అనేసి ఆగాను. ఆగిన తర్వాత అక్కడ ఒక ఆవిడ ఆల్మోస్ట్ 45, 46, 47 ఇయర్స్ ఒక లేడీ నన్ను ఒకటే చూస్తూ ఉంది. ఏంటి ఎక్కడైనా చూసిందా నన్ను? లేకపోతే ఏమైనా నా పేషెంటా? ఎవరేమా అనేసి చూస్తూ ఉంది. నేను చూసా. ఏం జరిగిందా చివరికి అనేసి చూస్తూ ఉంటేనే నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకులే, ఒకవేళ తెలిస్తే వాళ్ళే మాట్లాడతారు కదా అనేసి కామ్గా వాటర్ బాటిల్ తీసుకొని తాగేసి అట్లనే నిల్చుంటే అమ్మ వచ్చేసి, బాబు మీరు ఆదర్ల రవి కదా అన్నది. మీరు డాక్టర్ గారు కదా అని అడగకుండా ఆదర్ల రవి కదా అని అడిగింది అని అంటే, ఓ క్రిస్టియన్ ఏమో అనుకునేసి అవునమ్మా అన్న. క్రిస్టియన్ అయితే బొట్టింది పెట్టుకుంది అని మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది నా మైండ్లో. బొట్టు పెట్టుకుంది ఆవిడ. అవునమ్మా క్రిస్టియన్ అవును అని అంటే, మీరు మతంలోకి దిగి ఎన్ని రోజులు అవుతుంది? మిమ్మల్ని నేను చూస్తూ ఉన్నాను, మీ వీడియోలు చూస్తూ ఉన్నాను. మతంలోకి దిగి ఎన్ని రోజులైంది? దేవుళ్ళకి దిగిరు కదా మీరు అని అంటా ఉందాము. మతంలోకి దిగుడేంది? దేవుళ్ళకి దిగుడేంది? మతంలోకి దిగుడేంటమ్మా? నేను ఏ మతంలోకి ఇంకా దిగలేదు. ప్రజెంట్ అయితే మంచి మార్గంలో ఉన్నా. మతం అయితే ఏం కాదమ్మా. నేను మాది మతం అని అన్నారమ్మా, అది మంచి మార్గం కదా యేసుక్రీస్తు అని అంటే, అదే అయ్యా మీరు దేవుళ్ళకి దిగిరు కదా అన్నది. దేవుళ్ళకైతే దిగినమ్మా, దేవుళ్ళకి దిగిన, కానీ ఏ మతంలోకైతే దిగలేదు, దేవుళ్ళకి అయితే దిగినా అనేసి అని అన్నా. అని అంటే, మరి అదేందయ్యా మతంలో దిగుడన్నా దేవుళ్ళకి దిగుడన్నా అదే కదా అన్నది. సరేమ్మా, ఇప్పుడు ఓకే, నేనైతే యేసుప్రభుని నమ్ముతా. దేవుళ్ళకి దిగినవంటే ఓకేలే, కానీ మతంలోకి దిగినవంటే కాదు. మతం కాదు మాది, మార్గం. చెప్పమ్మా పర్వాలేదు చెప్పు అని అంటే, ఏదో గ్రూపులలో వస్తూ ఉంటే చూసా నేను. సబ్స్క్రైబ్ చేసుకున్నా, చూస్తూ ఉన్నా నేను. చిన్నపిల్లగాడు అయ్యా, బాగా మాట్లాడుతూ ఉన్నావు, ఎంత నీ వయసు అని అడిగింది. నా వయసు మళ్ళీ సెప్టెంబర్ 10వ తారీఖు వస్తే 36 సంవత్సరాలమ్మా అన్న. అవును, నమ్మలేదు. చిన్నపిల్లగానిలాగా ఉన్నావు, 35 సంవత్సరాల అని అన్నది. అవును అన్న. దాని తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి కానీ అదొక్కటే బాగలేదయ్యా అన్నది. అన్నీ బాగున్నాయి కానీ అదొక్కటే బాగలేదా? ఏంటమ్మా ఒక్కటి అని అన్న. ఏంటయ్యా ఆ బూతులు అని అన్నది. అని అంటే, ఇప్పుడు చిన్న పావునైనా కూడా పెద్ద కర్రతో కొట్టాలమ్మా. ఎంత పెద్ద పామైనా పెద్ద కర్రతోటే కొట్టాలి. దేనికైనా ఒకటే ఉపయోగిస్తాం మనం. హిందువుల్లో అని కదమ్మా, హిందువులు అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు నా మీద కోపం ఉందో, ప్రేమ ఉందో, లేకపోతే అభిమానం ఉందో నాకు తెలియదు. నన్ను పలకరించావు, నేను నీతో మాట్లాడుతూ ఉన్నా. విషయం ఏంటంటే, ఎవరైనా కూడా బాబు బాగున్నావా అంటే అమ్మ బాగున్నావా అని అడుగుతారు. మీరు మంచిగా మందలు ఇచ్చారు, మంచిగా మాట్లాడారు కాబట్టి నేను మంచిగా మాట్లాడా. అదే మీరు ఒరే నువ్వు క్రైస్తవుడు కదరా, నువ్వు యూట్యూబ్లో మాట్లాడతావు కదరా అని పిచ్చి పిచ్చిగా తిట్టినట్టు మాట్లాడితే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలో, పురుషులైతే ఎలా రెస్పాండ్ అవ్వాలో, స్త్రీలైతే కూడా ఎట్లా రెస్పాండ్ అవ్వాలో నాకు తెలుసమ్మా. మన నాలుక ఏదైతే ఉందో అది ఎట్లా మనం మాట్లాడితే అట్లనే మాట్లాడతాం. ఒక ఉదాహరణ చెప్పినా నేను. ఒక బంతిని తీసుకొని గోడకి మనం ఎంత ఫోర్స్తోడైతే కొడతామో అదే ఫోర్స్ రిటర్న్లో వస్తుంది మనకి. అట్లా మనం అనకూడదు. భారతదేశంలో క్రైస్తవులు తక్కువ ఉన్నారని బాగా మీ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారమ్మా అని అంటే,
వాస్తవమే అయ్యా, అది వాస్తవమే కానీ ఆ బూతులు చూసే మీరు డాక్టర్ కూడా అంట ఆ స్టెథోస్కోపులో మెడలో అది ఇది అని కింద లైన్లో రాసేటప్పుడు డాక్టర్ ఆదిల్ల రవి అని రాస్తా ఉన్నావు. మీరు డాక్టరా అని అడిగింది. అవును డాక్టర్ అమ్మా, ఫలానా ప్లేస్లో డాక్టర్ నేను, అది ఇదని చెప్పిన. డాక్టర్లు చాలా పొలైట్గా మాట్లాడతారు కదా కొడక అన్నది. అమ్మా నేను డాక్టర్ని. ఎల్లయ్య వచ్చినప్పుడు ఎల్లయ్య గారు అని పిలుస్తా, పుల్లయ్య వచ్చినప్పుడు పుల్లయ్య గారు అని పిలుస్తా, పిచ్చయ్య వచ్చినప్పుడు పిచ్చయ్య గారు అని పిలుస్తా. పిచ్చయ్య అయితే పిచ్చయ్య కానీ పిలవలేం కదా, ఎల్లయ్య అయితే ఎల్లి కానీ పిలవలేము కదా, గారు అని మనం దానికి జోడించి చెప్తా ఉన్నాం. నేను అదే చెప్పేది ఏంటంటే, మనం అవతల వాడు మన ప్రవర్తన బట్టి మన ప్రవర్తన మారిపోతుంది. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూస్తాం. సంవత్సరాల కొలది మా క్రైస్తవులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము అమ్మ. నాలో కూడా మంచోడున్నాడు, నాలో భయంకరమైన చెడ్డోడు కూడా ఉన్నాడు. ఆ చెడ్డోడికి చెడు చూపిస్తూ మా క్రైస్తవ్యాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి అమ్మ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేసి ఆమెతో మాట్లాడిన తర్వాత ఈ గ్రంథాల గురించి, తర్వాత బైబిల్ గురించి మాట్లాడుతూ ఒక ప్రశ్న అడిగింది. యేసుక్రీస్తుని నమ్మాలంటే ఎలా నమ్మొచ్చు, ఎలా నమ్మాలి అని అడిగింది. ఎలా నమ్మొచ్చు, ఎలా నమ్మాలి అని అంటే, మీ గ్రంథాలలో సృష్టి గురించి, సృష్టి ఎలా మొదలైంది, మొదటి దినం, మనిషి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, అందరిని కొట్టుకుంటూ తిట్టుకుంటూ చంపుకుంటూ పోవాలన్నా లేకపోతే ప్రేమించాలన్నా, ప్రేమ జాలి దయ కరుణ వాత్సల్యం అనేది ఏమన్నా మీ గ్రంథాలలో ఎక్కువ ఏమన్నా ఎప్పుడైనా చదివావా అమ్మా అని అడిగా. అని అంటే చదివా, అక్కడక్కడ చదివా కానీ నాకు అంత గుర్తు రావట్లేదు కొడక అన్నది. అదే అమ్మా, నీకేమో గుర్తురానంత చదివావు, నీకు ఎక్కడ ప్రేమ ఉందో ఎక్కడ జాలి ఉందో మీ గ్రంథాలలో గుర్తురానంత నువ్వు చదివావు. నేను మా బైబిల్లో ప్రేమ జాలి దయ కనికరం అనేది మర్చిపోలేనంత ఉందమ్మా నా దగ్గర. దేవుడు భూమిని ఎట్లా సృజించిండు, ఎన్ని రోజులు సృజించిండు, మనుషుల్ని ఎప్పుడు సృజించిండు, జంతువుల్ని పక్షుల్ని చెట్లని ఎలా బ్రతకాలి ఎలా జీవించాలని చెప్పిండు. మరణించే వరకు, మనిషి జన్మించిన నాటి నుంచి మరణించే వరకు అన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయమ్మా. నేను ఒక్కరోజే నీకు బైబిల్ బోధించలేను కాబట్టి ఒక్కసారి బైబిల్ మొదటి నుంచి రోజుకి ఒక అధ్యాయం అన్నా చదువు. ఒకవేళ నువ్వు బైబిల్ చదువుతా అనే ఇంట్రెస్ట్ నీకుంటే ఒక మంచి బైబిల్ కొని పంపిస్తాను నేను నీకు. బైబిల్ని చదువు, మొదటి నుండి రోజుకొక పేజీ చదువుకుంటూ పో. బైబిల్లో కొన్ని చెడ్డ విషయాలు నీకు కనపడతా ఉంటాయి. వాడెవడో ఇట్లా చేసిండు, ఈడెవడో ఇట్లా చేసిండని. అయ్యో బైబిల్లో ఇట్లా రాసి పెట్టి ఉన్నాయి అనేసి నువ్వు అనుకోవద్దు. ఇప్పుడు 2024లో ఉన్నామమ్మ, మనం 2023లో ఉన్నాం. 2023లో 2024లో అక్కడ ఒక చిన్న పిల్లని, 3 నెలల పిల్లని రేప్ చేసిండట. ఒక 90 ఏళ్ళ ఆడపాడుచు ఆ ముసలమ్మని రేప్ చేసిండ్రట. అక్కడ డబ్బుల కోసం చంపిర్రట. ఇక్కడ ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపిండట అనే అంశాలు మీడియాలో, పేపర్లలో లేకపోతే టీవీ వార్తలలో ఎలా వస్తాయో బైబిల్లో కూడా అక్కడ వాడు అట్లా దుర్మార్గమైన పని చేసిండు, ఇక్కడ ఇట్లా దుర్మార్గమైన పనులు చేసిండు అనేసి బైబిల్లో రాసి ఉన్నాయి. అంత మాత్రాన బైబిల్ చెడ్డది కాదు. నువ్వు బైబిల్ కావాలి అనుకుంటే నాకు ఫోన్ నెంబర్ ఇయ్యి, నీకు బైబిల్ పంపిస్తా అని చెప్పింది. నేను చెప్పాము. ఆమె ఏం చేసిందంటే, సరే కొడక అనేసి నాకు ఫోన్ నెంబర్ ఇచ్చింది. నా ఫోన్ నెంబర్ ఆమె తీసుకుంది. ఆమెకున్న కొన్ని సమస్యలు చెప్పింది, అన్నీ చెప్పింది. ఆమె నాతోటి తరకవాదన పెట్టుకొని పిచ్చి పిచ్చిగా ఏమైనా మాట్లాడుతుందేమో, నేను మాట్లాడవచ్చో మాట్లాడకూడదో అని ఫస్ట్ అనుకున్నా. తర్వాత నేను మాట్లాడే నా ప్రవర్తన, నా మాటల్లో నా ప్రేమ, ఆ మంచితనం, అంటే మనం కాంట్రవర్సీగా దిగకుండా మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఆమె చివరికి ఎట్లయిపోయిందంటే, ఒకలాంటి ఇప్పుడు
మనం ఏదైనా పిండి పట్టించి గాలికి వదిలిపెడితే బూడిదలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆమె ఆ పిండిని నీళ్లు కలిపి ఒక ముద్దలాగా చేస్తే దగ్గరికి ఎట్లయిపోతుందో, నా ప్రేమకి నా మాటలకి అట్లా ముగ్ధురాలైపోయి చివరికి పోయేటప్పుడు ఎంతో ప్రేమ చూపించి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ విషయాన్నంతా మీకు ఎందుకు చెప్పానంటే, మనకి రోడ్ల పైనో ఎక్కడనో అక్కడ కనపడినప్పుడు, సరే నేనంటే యూట్యూబ్లో వీడియోలు చేస్తా కాబట్టి ఆమె నన్ను గుర్తుపట్టింది. మీరు కూడా ఎప్పుడైనా మతంలోకి దిగారా, దేవుళ్ళలోకి దిగారా అంటే, మీ అన్ని దెయ్యాలు, మీ సైతాన్లు అట్లా అనకుండా, అమ్మ బైబిల్కి దానికి కంపేర్ చేసి చూడు, యేసయ్య గొప్ప దేవుడు, మనం గొప్ప అని చెప్పుకుంటే నమ్మరాళ్ళు, మా బైబిల్ గొప్పదంటే నమ్మరాళ్ళు. ఒక్కసారి మీ కళ్ళతో కాకుండా మా కళ్ళతో మంచి హృదయంతో, ప్రేమ, జాలి, నీతి, నిజాయితీ, నిబద్ధతతో మంచి కళ్ళతో పెట్టుకొని మీరు బైబిల్ చదవండి. మీకు తప్పకుండా బైబిల్ అర్థమవుతుంది. మరి బైబిల్లో చెడ్డ విషయాలు జరిగిన విషయాలను రాశారు, మంచి విషయాలు జరిగిన విషయాలని రాశారు. దేవుడు పుట్టిన కానుండి చచ్చే వరకు ఎలా బ్రతకాలో ఇందులో రాశాడు. చచ్చిన తర్వాత కూడా నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలో రాశాడు. కాబట్టి పుట్టంగానే సంబరం కాదు, సావంగానే సంబరం కాదు, చచ్చిన తర్వాత కూడా మనిషి జీవిస్తాడు. అది శరీరం మూలంగా కాదు, ఆత్మ మూలంగా జీవిస్తాడు. ఆ జీవించే ఆత్మకి కూడా ఇంకా ప్రయాణం ఉంటుంది. కాబట్టి అదంతా దేవుడు బైబిల్లో క్లియర్గా రాశాడు. ఒక్కొక్కటి మీరు మంచి మనసుతో అర్థం చేసుకోగలని చదివితే మీరు నరకానికి పోతారు అది ఇది అని మాట్లాడకుండా మంచి మార్గంలో ఉంటారమ్మా అనేసి చిన్న చిన్న విషయాలు. పుట్టగానే మనం పిల్లలకి ఒకేసారి బిర్యానీ తినిపిస్తే సస్తాడు. కాబట్టి ఫస్ట్ రోజు 6 నెలలు చేసినప్పుడు గింతంత పెడతాం. దాని తర్వాత రోజు కొద్దిగా అన్నంలో పప్పేసి నెయ్యేసి తినిపించి తర్వాత చిన్నగా అరటిపండ్లు అది ఇది తినిపించి, ఫ్రూట్స్ తినిపించి చిన్నగా పిల్లలకి బిర్యానీలాగా వస్తారు. కాబట్టి మనతో మాట్లాడేటోళ్ళు, మనతోటి కొంచెం సున్నితంగా మాట్లాడేటోళ్ళు, క్రైస్తవ్యం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళతోటి మీది దెయ్యాలు, మీ సైతాన్లు అని మాట్లాడకుండా, యేసయ్య ప్రేమ, జాలి, కరుణ, ఆయన సిలువ, మనం పుట్టింది, సచ్చేది, మళ్ళీ నిత్య జీవానికి పోయేది, బైబిల్లో మొదటి నుండి చివరి వరకు ఒకేసారి అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా అయ్యే కంటే చిన్నగా బైబిల్ చదువుకొని చెప్పడం, పాజిబుల్ అయ్యి వాళ్ళకి ఇష్టమైతే నిజంగా ఒక బైబిల్ కొనియడం, ఇట్లాంటివి చేయటం చాలా మంచిది. ఇట్లాంటివి చేస్తే చాలా ఉత్తమమైంది. ఇది మనం వాళ్ళతోటి గొడవలు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అది మన ప్రవర్తన. వాళ్ళతో ఎంత మూర్ఖులైన వాళ్ళతోటి మంచిగా ప్రవర్తించాలంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు కలిసిన వాళ్ళతోటి మీ వాళ్ళు దెయ్యాలు గీయాలని మాట్లాడితే ఆమె నాతో మంచిగా మాట్లాడకపోయేది. ఆమె నన్ను పలకరించింది, గుర్తుపట్టింది, నేను ఆమెకి ఏమేం చెప్పాలో చెప్పా. ఆమె ఫోన్ నెంబర్ నేను తీసుకున్నా, నా ఫోన్ నెంబర్ ఆమె దగ్గర ఉంది. బైబిల్ పంపించాలా అంటే నాకు పాజిబుల్ అయితే నేను నీకు ఫోన్ చేసి చెప్తాయా పంపించామన్నది. ఒకవేళ ఆమె బైబిల్ తీసుకున్న తర్వాత కూడా బైబిల్ చదివి బైబిల్లో లోతు కొన్ని విషయాలు, లోతుకు సంబంధించిన లోతు భార్య, లోతు పిల్లలు, వీళ్ళకి సంబంధించిన విషయాలు, అట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అవి దేవుడు చేపించిండు అని తెలవక కొత్త చదువుతారు కాబట్టి భ్రమపడి అయ్యో బైబిల్ ఇంత దరిద్రం ఉంది అని అనుకోకుండా వాళ్ళు ముందల్ని చెప్పేసిన ఆమెకు. నేను బైబిల్ ఇవ్వడానికి ముందే, ఇంక ఇవ్వలేదు కాబట్టి ముందే చెప్పిన. ఉదాహరణ 2023, 2024లో ఆ 3 నెలల పిల్లల్ని రేప్ చేసింది, 90 ఏళ్ల ముసలమ్మని రేప్ చేసింది, డబ్బుల కోసం, ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపింది, అక్క చెల్లెళ్ళతోటి వ్యభిచారం చేసింది. ఈ రోజులలో కూడా ఎట్లయితే మనం టీవీ వార్తలు వేస్తున్నామో అట్లనే దేవుడు కూడా మనకు అర్థం కావడం కోసం గతంలో ఇట్లా జరిగిందని బైబిల్లో రాసి పెట్టిండమ్మా అనేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిన. అట్లాంటి విషయాలు చదివినప్పుడు మైండ్ లో అయిపోవద్దు, దేవుణ్ణి తక్కువ అంచనా వేసుకోవద్దు, ఇవన్నీ దేవుడు చేశాడు అని మీరు భావించకూడదు అని చెప్పా. కాబట్టి తప్పకుండా మళ్ళీ ఒకవేళ ఆమె బైబిల్ కోసం నాకు కాల్ చేసినట్టయితే మళ్ళీ ఒకసారి 1కి 3 సార్లు చెప్పి బైబిల్ ఇస్తా. ఆమె ఒకవేళ చదువుకుంటే ఒక ఆత్మ రక్షింపబడ్డ చాలా ధన్యత మనందరికీ. కాబట్టి మీరు ఇట్లాంటి విషయాలు గమనించి సైకలాజికల్గా మనిషితోటి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో అలా ప్రవర్తిస్తారని తెలియజేస్తూ నేను మీ అదల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.